నైట్ ఎంత నాన్ స్టాప్గా వర్షం పడ్డది, మొత్తం వాటర్ 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 అయింది ఫ్లోర్ మొత్తం. చూడండి ఎంత బాగుందో వెదర్, క్లైమేట్ మొత్తం. సో అలా వాటర్తో నిండిపోయింది మొత్తం. వర్షం పడుతుంది. ఇప్పుడు మనం బెటాలియన్ దగ్గర పోలీస్ క్యాంటీన్ ఉంటుంది. అన్న ఇది ఐడి కార్డ్ తీసుకొని వెళ్ళి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 50% రేట్గా వస్తుంది. సో అక్కడికి వెళ్ళి తీసుకున్నాం, వెళ్తున్నాం ఇప్పుడు బెటాలియన్ ఫోర్స్ దగ్గర. టోటల్ బిల్ 3700. మన కార్లో ఫ్యూల్ కూడా అయిపోయింది, ఇక పెట్రోల్ కొట్టేయడానికి వచ్చింది. రూపీస్ పెట్రోల్ కొట్టించి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్. అమ్మో ఎక్కడ లేని జనాలు అంటే ఇక్కడ వచ్చారు, మొత్తం డిమార్ట్లోనే ఉన్నారు. ఎంతమంది జనాలు అంటే అసలు అటు నడవలేకపోతున్నాం, ఇటు నడవలేకపోతున్నాం, ఎటు చూసినా జనాలే ఉన్నారు. అందరం ఇంకా గుద్దుకొని అట్లా వెళ్తూనే ఉన్నాం. ఇక మేము ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడికి కొంచెం బట్టలు తీసుకొని కిందికి వచ్చి మళ్ళీ సామాన్లను తీసుకొని ఇక్కడే మాకు 2.5-3 hours ఇక్కడే స్పెండ్ చేసాం మేము. మొత్తం క్లౌడీగా ఉంది, ఎంత బాగుంది చూడండి. ఇలాంటి వెదర్ కోసమే రోజు. ఫైనల్గా మమ్మీ మొత్తం సెలెక్ట్ చేసుకుంది. దగ్గర ఒక 30 తీసుకున్నాయి మమ్మీ షార్ట్స్. పాప్కార్న్ రాలేదు మమ్మీ. కరెంట్ వచ్చింది గ్యాస్ ఫైనల్గా. పెద్దమ్మాళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారో చూద్దాం. గాయస్ వర్షం అయితే అసలు ఎట్లా పడుతుందంటే నాన్ స్టాప్గా 1/2 hour పడుతూనే ఉంది. మన కార్తికన పార్కింగ్ చేస్తుండే, షాప్ అయిపోయింది, ఇప్పుడే 10:30 అవుతుంది. మా అమ్మ చూడండి బయట జేసీబీ వచ్చింది, దాన్ని చూడడానికి వచ్చారు. మామూలుగా జేసీబీ ఉంటే అదే ఒక సినిమా ఏదో జరుగుతుంది. ఓ మన అఖిల్ కూడా తెచ్చింది అనమాట అది. ఓకే కరెక్టే. చూడండి గొడుగు ఎగురుతుంది. గాయస్ వర్షం ఫుల్ పడుతుంది, వాళ్ళంతా బయటే ఉన్నారు. రండి రండి రండి, వర్షం బాగా పడుతుంది. ఉరుములు మెరుపులు. అయ్యా అయ్యా లోపలికి వెళ్తున్నాం గాయస్. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, గాలి బాగా కొడుతుంది. వెళ్ళండి వెళ్ళండి రండి. లీబాయ్ వాళ్ళు వచ్చారు. లీబాయ్ ఏదో పడి ఉంది, మనల్ని తీయడానికి పిలుస్తున్నారు. కూల్ నా కొడుకులు నేను. సో శిల్పకాలు ఇంటి దగ్గర ఎవడో తాయి బాగా గొడవ చేస్తుంటే వాడిని బాగా కట్టేసి కొట్టేసి పడుకోబెట్టారు. వాడైతే ఫుల్ డిచ్లో ఉండనమాట. వర్షం పడ్డదిగా మత్తులో మొత్తం అట్లా పడిపోయి ఉన్నాడు. చూపిస్తాను అవన్నీ, చూడండి ఎట్లా పడుకున్నాడు. తాగి వచ్చి ఇక్కడికి వచ్చినట్టుంది. దారి తెలుసా అన్న? తెలియదు, మన తెలియదు. తిరుపతికి ఛాన్స్ ఇల్లు ఇంకా